माता देवी त्वमसि भगवन् वासुदेवः पिता मे जातः सोऽहं जननि युवयोः एकलक्ष्यं दयायाः दत्ते युष्मत्परिजनतया देशिकैरप्यतस्त्वं किं ते भूयः प्रियमिति किल स्मेरवक्त्रा विभासि హరి అంతరంగ అలమేలు మంగమ్మ పద్మావతి అమ్మవారి ఆలయంలో విలసిల్లుతూ ఉన్నది. ఆ తల్లి తిరుచానూరు క్షేత్రంలో సూర్యప్రభ వాహనంపై ఊరేగటం అనేటువంటి దాన్ని మనం ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఉన్నాం. సింధూరవర్ణాయ సుమండలాయ సువర్ణరత్నాభరణాయ తుభ్యం పద్మాదినేత్రే చ సుపంకజాయ బ్రహ్మేంద్ర నారాయణ శంకరాయ సురక్తచూర్ణం ససువర్ణతోయం సకుంకుమాభం సకుశం సపుష్పం ప్రదత్తమాదాయ చ హేమపాత్రే ప్రశస్తనాదం భగవన్ ప్రసీదా అని మనం సూర్యుణ్ణి కవచ స్తోత్రంలో ప్రార్థన చేస్తూ ఉంటాం. అటువంటి సూర్యుడు ఎవరి శక్తి వల్ల ఈ లోకంలోకి వచ్చాడు అనంటే జగన్మాతాపితరులైనటువంటి లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం చేత. మరి సూర్యప్రభా వాహనం పైన మనం చక్కగా శ్రీనివాస ప్రభువుని సేవించుకున్నాం. అదే సమయంలో పద్మావతి అమ్మవారు కూడా ఊరెరిగింపులో భక్తకోటిని కటాక్షించింది. ఆ అమ్మవారి యొక్క వైభవాన్ని మనం ఈనాడు తిరుచుకనూరు నుంచి వీక్షిస్తూ ఉన్నాం. సమస్త జనని, ఈ లోకానికి అంతటికీ కూడా తల్లి అయినటువంటి ఆ తల్లి సూర్యుడి పైన ఊరేగుతూ ఉన్నది. సూర్యుడికి ఆ తల్లి ఎన్నో శక్తులు యుక్తులను కటాక్షించింది. సూర్యుడికి ఒక దివ్య చైతన్యం వచ్చింది అని అంటే అమ్మ నుంచే. ఎందుకంటే ఆమె సమస్త చైతన్యప్రదాయిని కదా. శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివరూపిణీం అన్నారు. కనుక సూర్యభగవానుడు ఎలా వెలుగొందుతూ ఉంటాడు, కోలాటాలతో భజనలతో నృత్యాలతో ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అయ్యా, సూర్యుడు మనకు ప్రత్యక్ష దైవము. 7 రశ్ములు కలిగి ఉంటాడు. 4 దిక్కులకు కింద పైన ఇలా అంతటా కూడా కాంతిని నింపుతూ ఉంటాడు. బుద్ధిని వ్యాపింపజేసేవాడు, దృష్టికారకుడు. అటువంటి స్వామి యొక్క శక్తికి మూలాధారమైనటువంటి అమ్మను మనం ఈనాడు వీక్షిస్తూ ఉన్నాం. జగన్మాత అయినటువంటి పద్మావతి అమ్మవారితో ఆ కలిసినటువంటి సూర్యప్రభను మనం ఎప్పుడైతే వీక్షిస్తామో అటువంటి యజమానికి ధనం, ఆయుర్దాయం రెండూ కూడా లభిస్తాయి. వాయువుచే ప్రేరితుడై సంచరిస్తూ జనుల్ని రక్షిస్తూ ఉంటాడు సూర్యభగవానుడు. సంచారశీలి, మహాతేజస్వి.
ఉదయించిన వెంటనే భూమి ఆకాశాలను ఒక్కమారుగా తన కాంతితో నింపేయగలిగినటువంటి వాడు. సూర్యుని గమనం అసలు చాలా ఆశ్చర్యకరం. చక్కగా ప్రకాశిస్తున్న సూర్యకాంతి ప్రాణుల్లో ప్రాణవాయు రూపంగా సంచరిస్తూ ఉంటుంది. లోకం యొక్క జీవనాడి సూర్యుడే. వేదమంత్రాలన్నీ కూడా సూర్యుడిని స్తోత్రం చేస్తూ ఉంటాయి. అగ్ని జ్వాలల్లాగా సూర్యుని కిరణాల్లో క్షణాల్లో ప్రపంచాన్ని వెలుగుతో నింపే శక్తి ఉన్నది. ఆరాధిస్తే ఆరోగ్యము మాత్రమే ప్రసాదిస్తాడు సూర్యుడు అని అనుకుంటారు, కానీ ఆయన గొప్ప కాంతిని కూడా ఇస్తాడు అని చెప్పి మనకు సామవేద సంహిత తెలియజేస్తూ ఉన్నది. సూర్యుడిని గురించి ఇంద్రాది దేవతల్లాగా సూర్యుడు ధనాన్ని ఇచ్చేటువంటి దేవత, పూష్ణుడు అనేటువంటి రూపంతో సుఖప్రసవాన్ని కూడా కలిగిస్తాడు అని అథర్వ సంహిత మనకి చెప్తోంది. ఆదిత్య రూపంతో సూర్యుడు వాతపిత్తాది రోగాల్ని పోగొడతాడు. సూర్య రూపంలో కామెర్లను తొలగిస్తాడు. సవితృ రూపంలో సర్వశస్త్ర బాధల్ని నివారిస్తాడు. తన భక్తుల్ని ద్వేషించే వాళ్లను నాశనం చేస్తాడు. చౌలం, కేశఖండనం మొదలైన స్మార్త కర్మల్లో మిత్రరూపంతో కుమారుణ్ణి రక్షించమని మనం సూర్యుడిని ప్రార్థిస్తూ ఉంటాం కదా. అలాంటి సవితృ రూపంలో ధనాన్ని బలాన్ని కలిగించేటువంటి సూర్యుడు, త్వష్టృ రూపంలో సంతానాన్ని కలిగించేటువంటి వాడు, ఉదయిస్తున్న ఆదిత్యుడు గోవులకు రోగాలు కలిగించే క్రిముల్ని సంహరిస్తాడు. బాలగ్రహ దోషాల్ని, కుష్ఠక్షయాది రోగాల్ని సవితృరూపుడి సూర్యుడు రూపుమాపుతూ ఉంటాడు. అటువంటి సూర్యదేవుని ప్రభలో పలుకుతేనెల తల్లి పద్మావతి అమ్మవారు ఆనందకర కర్పూర నీరాజనాలు అందుకుంటూ